ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ వచనం నుంచి మనం చూస్తే, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసు, పరిశుద్ధాత్ముడు, వీరి ముగ్గురు వలన మనకి 8 రకమైన ఆశీర్వాదములు ఇవ్వబడుతున్నాయి. 8 రకమైన ఆశీర్వాదములు. సో ఈ ఆశీర్వాదం మనకి కలగాలంటే మూలము, మన రూట్, మన వేరు క్రీస్తు అయి ఉన్నాడు. ఈ యొక్క కింగ్డంలో, ఆయన యొక్క రాజ్యములో, ఆయన యొక్క ఈ వనములో మనం ఏమై ఉన్నాము? ఆయన వృక్షములై ఉన్నాము. సో ఆయన మన యొక్క తోటమాలై ఉన్నాడు. ఈ విషయం కూడా యేసు ప్రభు ఒక ఉపమానంలో చెప్తాడు. తండ్రి అంటాడు, ఈ యొక్క వృక్షం ఉంది, ఇది ఫలించట్లేదు, దీనివల్ల నాకేం ఉపయోగకరం లేదు, దీన్ని తీసేయి అని అంటాడు. నాకు 1 సంవత్సరం ఇయ్యు అంటున్నాడు. అనగా నీవు దేవుని దృష్టిలో కరెక్ట్గా లేని ప్రతిసారి దేవుడు నిన్ను నిర్మూలన చేయాలని, దేవుడు నిన్ను తీసివేయాలనుకున్నను, నీ యొక్క ప్రతినిధి అయిన, నీ యొక్క గార్డెనర్ అనగా నీ తోటమాలి అయిన యేసు పరలోకంలో ఉన్నందుకు 1 సంవత్సరం ఇవ్వు, నేను దీని మీద పని చేస్తాను, నేను నీకు దీనిలో ఉన్న సారమును బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తాను అని యేసు పని చేయువాడు. యేసు తోటమాలిగా ఉన్నాడు. ఎందుకనగా మనము ఆయన వనములో, దేవుని వనములో మనము ఒక వృక్షం వలె ఉంటున్నాము. ఎందుకనగా వృక్షానికి అది పుట్టడానికి, అది మొలకెత్తడానికి ఏమి కారణమైనది? ఒక విత్తనము. యేసు క్రీస్తు భూలోకములో వచ్చి చనిపోయి మృతుడై పాతిపెట్టినందుకు ఇప్పుడు పరలోకములో ఆయన ఉంటూ వేరుగా మనకి అక్కడి నుండి ఆయన యొక్క ఆశీర్వాదం మనకు అనుగ్రహించబడుతుంది. ఆత్మీయ ఆశీర్వాదములు క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడుతుంది. ఆయన విత్తనమై ఉన్నందుకు మొలకెత్తబడిన మనమందరము దేవుని సంఘమై ఉన్నాము, దేవుని వనమై ఉన్నాము. ఆయనే విత్తనమే వేరై ఉన్నది. ఏ విత్తనమైతే చనిపోయిందో ఆ విత్తనం ఇప్పుడు వేరు. అలాగే ఆ వాక్యమే ఇప్పుడు వేరుగా పరలోకమందు మనం నిమిత్తమై ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనము 4వ వచనం నుంచి చదివితే, వచ్చే వారం మనం చూస్తాం, 4వ వచనం నుండి మనం ఏం గ్రహిస్తామంటే, క్రీస్తు యేసు వలన మనకి 8 ఆశీర్వాదములు అనుగ్రహించబడుతున్నాయి. ఇవన్నిటికీ యేసే మాధ్యమై ఉన్నాడు. మనకి ఈ 8 ఆశీర్వాదములు, రకరకములైన ఆశీర్వాదములు, ఆత్మీయ ఆశీర్వాదములు మనకి ఇవ్వబడుచున్నప్పటికీ, క్రీస్తు యేసే దీనికి మాధ్యమమై ఉన్నప్పటికీ, తండ్రి వలన కొన్ని, కుమారుడు వలన కొన్ని, పరిశుద్ధాత్ముని వలన కొన్ని మనకి ఇవ్వబడుతున్నాయి. ఎందుకు తండ్రి వలన? ఒకవేళ క్రీస్తు యేసునందే, క్రీస్తు యేసు ద్వారే మనకు అనుగ్రహించబడితే, క్రీస్తే ఇస్తున్నాడు కదా, మన తండ్రి ఎందుకు అని అనుకోవచ్చు, పరిశుద్ధాత్ముడు ఎందుకు అని. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఏకమై ఉన్నప్పటికీ వారు అనేక సమయములందు, అనేక కోణముల్లో వారు మానవాళి పట్ల పనిచేయుచున్నారు. దేవుడు మనకి తండ్రిగాను, యేసు సహోదరుడుగాను, పరిశుద్ధాత్ముడు మనకి సహాయకుడుగాను, అనేక రకములుగా దేవుడు తనకు తాను, దేవునికి ముగ్గురుగా వచ్చే అవసరం లేదు. దేవుడు తనకు తాను 3 విధములుగా చూపించుకునే పరిస్థితి ఆయనకు అవసరం లేదు. కానీ మనకు మేలు చేయుటకు, మనతో ఆయన సహవాసములో మనతో ఉండుటకు, ఇమ్మానుయేల్ అనగా దేవుడు మన మధ్యన ఉన్నవాడు, మనతో ఉన్నవాడు అనే విషయంని నిరూపించుటకు, ఆ పని చేయుటకు ఆయన ఈ యొక్క 3 కోణముల్లో పనిచేస్తుంటాడు. తండ్రిగా ఎందుకు కొన్ని ఆశీర్వాదం రావాలి? కుమారుడుగా ఎందుకు ఆ ఆశీర్వాదం కుమారుడు వలన ఎందుకు వస్తున్నాయి? పరిశుద్ధాత్మని వలన ఎందుకు వస్తున్నాయి? ఈ యొక్క అధ్యాయంలో మనము ఈ ఆత్మీయ ఆశీర్వాదములు అనే ఈ యొక్క ఆశీర్వాదములు, 8 రకములైన ఆశీర్వాదాలు మనం కనుగొంటాం. 8 రకమైన ఆశీర్వాదములు క్రీస్తు యేసు ద్వారే మనకు అనుగ్రహించబడుతుంది. క్రీస్తు యేసు ద్వారా అనుగ్రహించబడినప్పటికీ, క్రీస్తు యేసు వలన, తండ్రి వలన కొన్ని, పరిశుద్ధాత్ముని వలన కొన్ని, కుమారుడైన యేసు వలన కొన్ని. అనగా ఆ ఆశీర్వాదము నీకు రావాలంటే తండ్రి ఒక పని చేయాలి. పని చేసినప్పటికీ అందింపజేయువాడు క్రీస్తే. అర్థమవుతున్న మాటలు? ఒక పని తండ్రి చేసి ఆ యొక్క చేయబడిన ఆ పనిని నీకు అందింపజేయాలంటే క్రీస్తుయే మాధ్యమై ఉన్నాడు. సో కొన్ని ఆశీర్వాదములు తండ్రి వలన మనకు అనుగ్రహించబడతాయి.
కానీ క్రీస్తు ద్వారే మనకి ఇవ్వబడుతుంది. అదే విధముగా కొన్ని ఆశీర్వాదములు పరిశుద్ధాత్ముడు చేయవలసిన పనులు ఉన్నాయి. ఆయన వలన ఇవ్వబడిన ఆశీర్వాదం కూడా క్రీస్తు వలనే మనకు అనుగ్రహించబడుతుంది. అలాగే క్రీస్తు వలనే అనుగ్రహించబడుచున్న ఈ ఆశీర్వాదములు కొన్ని క్రీస్తు యేసే చేయవలసి ఉన్నాయి. క్రీస్తు యేసు వలనే మనకు అది అనగా ఆయన కార్యమై ఉన్నది. అనగా దేవుడు మానవాళికి ఆశీర్వాదములు ఇచ్చుటకు ఆయన ప్రతి కోణములో మన నిమిత్తమై పని చేయుచున్నాడు. ప్రతి కోణములో తండ్రిగాను, కుమారుడుగాను, పరిశుద్ధాత్ముడుగాను, అనగా తండ్రిగా దేవుడైన వాడు మన యొక్క తండ్రిగా, మన సంరక్షకుడుగా, మనకు పోషించేవాడుగా ఉంటూ ఆయన చేయుచున్నాడు కొన్ని పనులు, కొన్ని ఆశీర్వాదములు. కుమారుడుగా మన తోటి సహోదరుడుగాను, మనకు రక్షకుడుగాను ఆయన మన నిమిత్తమై కొన్ని పనులు చేయుచున్నాడు. పరిశుద్ధాత్ముడు మన సహాయకుడుగాను ఆయన వచ్చి కొన్ని పనులు చేయుచున్నాడు. వీరందరూ అనగా దేవుడు నీకు దీవించడానికి అనేక రకమైన కోణములలో పనిచేసి నీకు దీవెనిస్తున్నాడు. అనగా ప్రతి కోణము నుండి నీ పట్ల ఆశీర్వాదము కుమ్మరించాలని దేవుడు తండ్రితో, కుమారుని వలన, తండ్రి వలన, పరిశుద్ధాత్మ వలన అనుగ్రహించబడుతున్నాయి. కానీ ఇవన్నీ క్రీస్తు యేసు మాధ్యమం వలనే వస్తున్నాయి. ఈ యొక్క అధ్యాయము 8 ఆశీర్వాదములు మనం కనుగొంటాం. 8 ఆశీర్వాదములు ఈ యొక్క మొదటి అధ్యాయంలో రాయబడ్డాయి. 4వ వచనం నుండి 14వ వచనం వరకు ఈ 8 ఆశీర్వాదములు పౌలు మనకు చెప్తున్నాడు. తండ్రి వలన కొన్ని ఆశీర్వాదములు, కుమారుడు వలన కొన్ని, పరిశుద్ధాత్మ వలన కొన్ని. 14-15 వచనం నుండి ఈ ఆశీర్వదించిన ఆశీర్వాదాన్ని బట్టి ఆయన మనకు నిమిత్తమై ప్రార్థన చేస్తాడు. ఎవరు? పౌలు. కృతజ్ఞత ప్రార్థన మన పట్ల చేస్తాడు. సరే, సో మనము 4వ వచనం నుండి వచ్చే వారం మనము ఒక్కొక్క ఆశీర్వాదం గురించి ధ్యానిస్తాం. నేను ఎఫెసస్ పత్రిక ఇంతకుముందు ఒకసారి చెప్పాను. కోవిడ్ టైంలో కొంతమంది పిల్లలకి చాలా వాళ్ళకి నచ్చింది. కానీ నచ్చింది కదా అని నేను ఈ యొక్క గురువారపు తృష్ణ అని ఈ యొక్క బైబిల్ స్టడీలో చెప్పాలనుకోలేదు. అయినను ఎందుకో మరి దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి అనేక రకమైన నాకు ఇంకా ఇంట్రెస్ట్గా నాకు నచ్చిన టాపిక్స్ అనేకమైన ఉన్నాయి. అటువంటిది చెప్పకుండా మరి దేవుని ఆత్మ ఎందుకు ఇది నాతో చెప్పిస్తుందో నాకు తెలియదు. బహుశా తన ప్రజలైన మీకు, తన భక్తులైన మీకు తన ఆశీర్వాదముల గురించి తెలియపరచే నిమిత్తమై తనతో మీరు అట్టి సంబంధము కలిగి ఉండాలని నాతో ఇవి చెప్పిస్తున్నాడేమో. సో నేను చాలాసార్లు యూట్యూబ్లో వెళ్ళి వెతికాను. తెలుగులో ఎఫెసీయులకు చెప్పిన వారు చాలామంది భక్తులు, చాలామంది పాస్టర్ గారు చెప్పి ఉన్నారు, మంచిగా బోధించి ఉన్నారు, చాలా లోతుగా బోధించారు. సో మరలా వాళ్ళు బోధించినాక మళ్ళీ నేను బోధించడం అవసరమా అని అనుకున్నాను. కానీ సో నేను యాక్చువల్లీ దీన్ని షూట్ చేయాలనుకోలేదు. కానీ కొంతమంది మా కోసమే మేము ఉంచుకుంటాము అని మా సంఘంలో కొంతమంది మీడియాతో మాట్లాడి షూట్ చేయడం మొదలుపెట్టారు. కానీ ఎప్పుడైతే నేను బోధిస్తున్నానో, ఇంతకుముందు బోధించిందే ఇప్పుడు బోధిస్తున్నాను, అత్యంతమైన గొప్ప గొప్ప మర్మములతో కూడినవి, దేవుని ఆత్మ ద్వారా నేను కూడా ఎప్పుడు గ్రహించినది దేవుడు నాకు తెలియపరుస్తున్నాడు. చాలా లోతుగా ఇట్టి విషయములలో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞానముతో నడిపిస్తున్నాడు. సో నేను చూసిన వారు అనేక మంది బోధించున్నారు, చాలా మంచిగా బోధించుతారు. నాకన్నా పెద్దవారు ఉన్నారు, నాతో సహా కాపర్లు ఉన్నారు, నాకన్నా చిన్నవారు ఉన్నారు, నాకన్నా చిన్నవారు కూడా చాలా మంచిగా బోధిస్తుంటారు. నేను కంపేర్ చేయట్లేదు. కానీ దేవుని ఆత్మ, దేవుడు ఎప్పుడైనా, నేను అదే అంటున్నాను కదా, చూడండి, నేనే ఎఫెసీయులకు రాసిన పత్రిక బోధించినప్పుడు మహోన్నతమైన సిరీస్గా ఉండేది. నేను అప్పుడు కోవిడ్ టైంలో వీళ్ళు ఏంటిది సంఘంగా మనం కూడుకోలేని స్థితిలో దొంగతనంగా శనివారం మీరు అందరూ వచ్చేవారు. ఎందుకనగా వారికి ఆసక్తి అటువంటి ఉండేది. సో ఆసక్తి బట్టి శనివారం వస్తే మేము సర్వీస్ని శనివారమే చేసుకుని నా రూమ్లో చేసేవారు, మన హాల్లో చేసేవాళ్ళం, చర్చిలో చేయకుండా. సో ఆ సమయంలో దీన్ని ఒక 2-3 months 4 months చెప్పాను అనుకుంటా. చెప్పినప్పుడు 1వ అధ్యాయమే చెప్పాను యాక్చువల్లీ. చెప్పినప్పుడు చాలా మహోన్నతమైన సిరీస్గా ఉండేది. సో అలాగే ఉంటుందేమో అనుకున్నాను. సో మేము విని ఉన్నాము కనుక, నేనే చెప్పి ఉన్నాను కనుక ఇంకా కొత్తది ఏముంటుంది అనుకున్నాను. అందుకే దీన్ని బోధించొద్దు అనుకున్నాను. కానీ దేవుని ఆత్మ ప్రేరేపణ వలన ఇది మొత్తాన్ని నేను బోధించుండగా అంత మహోన్నతమైన
సిరీస్గా ఉన్న ఈ యొక్క పత్రిక వివరణ ఇప్పుడు బోధించుండగా నూతనముగా ఉంది. అనగా నా ద్వారే దేవుని ఆత్మ బోధించిన ఒకప్పుడు బోధించిన ఈ పత్రికను నేనే మరలా బోధిస్తే దాన్ని దేవుని ఆత్మ నూతనముగాను ఇంకా మహోన్నత అయిన సిరీస్గాను దీన్ని చేస్తున్నాడు. అంటే రేపొద్దున ఇంకొక భక్తుడు దీన్ని చెప్తే దేవుడు దాని ద్వారా కూడా ఇంకా కొత్తవి చెప్తాడు. అనగా దేవుడు మనలను చూడండి, అసలుకి మనలను పరిపూర్ణతలో తీసుకురావడం కోసము తన యొక్క ఐదంచుల పరిచర్యను తీసుకొచ్చి ఆయన ఉంచాడు. తన సంఘము యొక్క పరిపూర్ణత నిమిత్తమై 5 రకములైన పరిచర్యలతో దేవుడు మిమ్మల్ని బలపరుస్తున్నాడు. సో ఒక పాస్టర్ గారు చెప్పారు, ఆయన చెప్పనిది పరిశుద్ధాత్ముడు నాతో ఇంకొకటి చెప్పిస్తున్నాడు. ఆయన చెప్పింది నేను చెప్పుతూ ఇంకోటి చెప్పవచ్చు, లేక ఆయన చెప్పింది నేను చెప్పక దేవుడు నాతో ఇంకొక విషయంని చెప్తున్నాడు. ఎందుకనగా దేవుని యొక్క మాట అది మల్టీ డిమెన్షనల్గా ఉంటుంది. అనగా అనేక రకమైన కోణముల్లో అది ఉంటుంది. నీకు చూడండి, ఒక పిహెచ్డి స్కాలర్ అనగా ఒక పరిశోధకుడు, ఒక చాలా జ్ఞానమైన వాడు. పిహెచ్డి అంటే ఇక దానికి మించిన చదువు ఇంకా ఉండదు. డాక్టరేట్గా ఆ సబ్జెక్ట్లో ఉన్న ఒక విషయంలో వాడు మేధావిగా ఉంటున్నాడు. సో ఆయన వచ్చి మాట్లాడినప్పుడు ఆయన లెవెల్లో ఉన్న వారికి ఆయన జ్ఞానమును తీసుకొచ్చి ఆయన కనుగొన్న ఆయన ఆవిష్కరణ, ఆయన భావము, ఆయన ఉద్దేశములు ఎప్పుడైతే ఆయన ఆ లెవెల్లో బోధిస్తాడో అంత లెవెల్లో ఉన్నవానికి మాత్రమే ఆ గ్రహింపు కలుగుతుంది. సో ఆ లెవెల్లో ఉన్నవానికి విని భలే చెప్తున్నాడు అని గ్రహించగలడు. జ్ఞానమైన వాడు మాట్లాడినప్పుడు అత్యధికమైన జ్ఞానం ఉన్నవాడు బాగా గ్రహించగలడు. అదేవిధంగా జ్ఞానం లేనివాడు కూడా గ్రహిస్తాడు, కానీ ఆ లెవెల్లో వీనికి ఆ గ్రహింపు రాదు. ఎందుకనగా ఈయనకి అంత జ్ఞానం లేదు. ఆయన 10 పాయింట్లు చెప్తే ఈయనకి 2 పాయింట్లే అర్థం అవ్వచ్చు. కానీ పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే తన సేవకులతో మీకు ఆ పరిపూర్ణత కలిగించుటకు ఆయన మాట్లాడతాడో, జ్ఞానమైన వానికి, పండితుడికి, పామరుడికి, చదువుకున్నవాడికి, చదువు లేనివానికి, వృద్ధాప్యంలో ఉన్న ఒక వృద్ధురాలికి, యవనంలో ఉన్న ఒక పిల్లడికి, ప్రతి వానికి తగిన విధముగా ఆ మాటలు వెళ్ళి వానికి గ్రహింపు కలిగింపజేస్తుంది. ఇది నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నా దగ్గరకు వచ్చిన సంఘస్థుల్లో అనేక మంది చదువు లేనివారు, బాగా చదువుకున్నవారు, వృద్ధులు, ఆడవారు, మగవారు, అనేకులు రకరకమైన మిక్స్చర్ సంగమనగా ఎప్పుడు అలాగే ఉంటున్నాయి. సో అటువంటి మిక్స్చర్ అయిన క్రౌడ్కి ప్రతి వానికి ఒక విధముగా అనగా ఒక స్టాండర్డ్గా పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నాడు. సో ఇది ఎందుకు జరుగుతుంది అంటే, పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే పని చేస్తాడో పరిపూర్ణత రావాలని. ఇప్పుడు ఒక చదువులేని ఆమెకి చదువు రాకపోవచ్చు, చదువులో ఉన్న జ్ఞానం రాకపోవచ్చు, కానీ తత్వజ్ఞానముతో పరిశుద్ధాత్మను నింపుతాడు. ఆ జ్ఞానము వలన ఆమె అనేకులకి అనేకమైన విషయములు తెలియపరిచేంత సామర్థ్యం ఆమెలో నింపబడుతుంది. ఆమె వలన అనేకులు దీవించబడతారు. ఆమె ఆ యొక్క జ్ఞానము కలిగి దేవుని ఆత్మతో గ్రహింపు కలిగి ఉన్న ఆమె నీ మీద చెయ్యేసి ప్రార్థన చేస్తే నీకు స్వస్థత రావచ్చు, నీ గురించి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఫలించవచ్చు. ఎందుకనగా పరిశుద్ధాత్ముడు అనేక కోణముల్లో పనిచేస్తాడు కనుక. సో ఈ విషయంలో మనము 4 నుంచి 14 వచనముల వరకు ఈ యొక్క వచనములలో మనము 8 ఆశీర్వాదములు మనం కనుగొంటాం. 8 ఆశీర్వాదములు మనం నేర్చుకుంటాం. సో నేను కొంచెం మెల్లగా వెళ్తాను, ఎందుకనగా దేవుడు చెప్పుచున్నప్పుడు, దేవుడు అనేక రకములైన కోణములలో మాట్లాడుచున్నప్పుడు మ్యాక్సిమం నేను జస్టిఫై చేయగలిగినవి అనగా న్యాయం చేయగలిగినంత వరకు నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. సో నేను కేవలము జాగ్రత్తగా అబ్బాయి ఈయన బాగానే చెప్తున్నాడు అని కొంతమంది, ఈయన చాలా లోతుగా కొంతమంది అంటారు పాస్టర్ గారు మీరు చాలా లోతుగా చెప్తారు కానీ అందరికి అర్థం కాదు. నేను అంటాను 2000 సంవత్సరాల నుంచి క్రైస్తవ్యం మన దేశంలోకి వచ్చింది, ఇంకా లోతుగా వెళ్ళకపోతే ఇంకా మనము పాల పదార్థంలో తింటే మాంస పదార్థాలను ఎప్పుడు తింటాం? పాలు వలన నీకు పాలు ఏ సమయానికి అది పోషణ ఇస్తుందో ఆ సమయం వరకు పోషణ ఇస్తుంది, కానీ పోషించిన ఆ పాలు నువ్వు జీవితాంతం తాగుకుంటూ పెద్దవానిగా ఉన్నప్పుడు పాలు తాగి బ్రతకలేవు. మాంసాహారం నీకు అవసరమై ఉన్నది. సో అదే విధముగా క్రైస్తవ్యము 2000 సంవత్సరాల నుంచి మన దేశంలో ఉంది. ఇప్పుడు సపోజ్ అమెరికన్స్ అనుకున్నాం 400 సంవత్సరాలకు 600 సంవత్సరాలు వాళ్ళ వయసు.
ఇంగ్లాండ్ వాళ్ళు తీసుకోండి, వాళ్ళకు 1000 సంవత్సరాలు అనుకోండి. కానీ మనకైతే క్రీస్తు చనిపోయిన పిమ్మట తోమా గారు వచ్చి మనకి క్రైస్తవ్యుని తీసుకొచ్చారు. 2000 సంవత్సరాల నుంచి మన యొక్క ఈ యొక్క విశ్వాసము, క్రైస్తవమైన విశ్వాసము అంత ప్రాచీనమైనది. ఇంకా సంఘం లోతుగా వెళ్ళదండి, ఇంకెప్పుడు వెళ్తాము? ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ఎల్ఈడి టీవీ ఉంది, దాంట్లో లోతుగా ఉంటాము. ప్రతి వాని చేతిలో టచ్ ఫోన్ ఉంది, ప్రతి వానికి ఫేస్బుక్ అప్డేట్ ఉంది, వాట్సాప్ స్టేటస్ ఉంది. కానీ అన్నిటిలో లోతు ఉంది. టెక్నాలజీలో అనగా సాంకేతికతలో లోతుతనం ఉంది, బట్టల విధానంలో లోతు ఉంది. ప్రతి వానికి ఇంట్లో ఈరోజు ఊర్లో ఉండను, ఏ పట్టణంలో ఉన్న ప్రతి వానికి ఒక బైక్ ఉంది, ఇంకా ఎక్కువ మాట్లాడితే ప్రతి వానికి ఒక కారు ఉంది, ప్రతి వానికి ఒక ఫ్లాట్ ఉంది. దానిలో ప్రతి వీటిలో లోతు కలుగుతుంది, ప్రతి దానిలో మార్పు కలుగుతుంది. కానీ వాక్యంలో మాత్రము ఇంకా మేము పిల్లలమే అంటే ఎట్లా అవుతుంది? సో దేవుని ఆత్మ ఎప్పుడైతే బోధిస్తుందో, పలానా వాడు మంచి చెప్తున్నాడు, చాలా మంచి చెప్తున్నాడు, పలానా వాడు చాలా బాగా చెప్తాడు కాదు. దేవుని వాక్యం ఎప్పుడూ బాగుంటుంది. దేవుని వాక్యము తన ఆత్మతో బోధించబడుచున్నప్పుడు అది చాలా మాధుర్యంగా ఉంటుంది. అట్టి ఆత్మ గ్రహించు. అందుకే నేను ప్రతిరోజు ఒకటే ప్రార్థన చేస్తాను, ఏమని? ప్రభువా, ఈ యొక్క వాక్యంని బోధించున్న, నా ద్వారా బోధించిన నీ ఆత్మ, అదే ఆత్మ వీరిలో పనిచేయులాగిన గ్రహింపు శక్తి వారికి అనుగ్రహించు ప్రభువా అని. ఎప్పుడైతే ఒకటే ఆత్మ, బోధించు ఆత్మే నీలో ఉంటే గ్రహించు ఆత్మ కూడా నీలో పనిచేస్తుంది. సో ఆ విధముగా అనేక రకమైన ఆశీర్వాదములు పరిశుద్ధాత్మ దేవుడు వలన మనము తెలుసుకుంటాం, నేర్చుకుంటాం. ఇప్పుడు ఈ ఆశీర్వాదం ఏంటి? ఫస్ట్ మీకు లిస్ట్ చెప్తాను, అనగా ఒక జాబితాగా చెప్తాను ఏంటి ఆశీర్వాదం అని. వచ్చే వారము మొదటి ఆశీర్వాదం ప్రవేశిద్దాం. మొట్టమొదటిది తండ్రి వలన వచ్చు ఆశీర్వాదములు. 8 ఆశీర్వాదములు నేను కనుగొన్నాను. ఇంకేమైనా ఎక్కువ ఉంటే నాకు తెలియదు, ఇంకెవరో భక్తుడు చెప్పొచ్చు, లేక ఇంకెవరో భక్తుడు 3-4 చెప్పుండొచ్చు. నేను కనుగొన్నవి, దేవుడు నాకు బయలుపరిచినవి 8 ఆశీర్వాదములు. మొట్టమొదటిది ఎన్నిక. ఆయన నీకు ఎన్నుకున్నాడు. He has chosen you. The first blessing is that the Lord has chosen you. ఆయన నీకు ఎన్నుకున్నాడు, ఆయన ఎన్నికయున్నావు నీవు. తండ్రి నీకు ఎన్నుకున్నాడు. తండ్రి లోకం ఎంతో ప్రేమించాడు, లోకం యావత్తు కోసము తన కుమారుడికి పంపించాడు. కుమారుడు లోకం యొక్క పాపం యావత్తు ఆయన మోసాడు. అందరి పాపముల నిమిత్తమై ఆయన చనిపోయాడు. జాగ్రత్తగా వినండి. కానీ కుమారుడు యేసు అందరి కోసం చనిపోయాడు, కానీ అందరి కోసం ప్రార్థన చేయట్లేదు. పరలోకములో ఈ వేరుగా ఉన్న ఈ యేసు ఆత్మీయ ఆశీర్వాదములు మనకు అనుగ్రహించబడుటకు హేతువైన ఈ యేసు అందరి కోసం లేడు, ఎన్నుకున్న వారికే. సో ఈ ఎన్నిక ఎవరు చేస్తున్నారు? నేను ముందుకెళ్ళి నాకు చూపిస్తాను. నేను మాట్లాడే ప్రతి మాట యొక్క చూడండి, ఎప్పుడైనా ఏ దేవుని సేవకుడైనా ఏదైనా విషయం చెప్పినప్పుడు దేవుని వాక్యము నుండే దాని యొక్క రుజువు తీసుకురావాల్సి ఉన్నది. నా భావము, నా యొక్క జ్ఞానము, నా యొక్క అభిప్రాయము మంచిది అనుకోవచ్చు, కానీ అది దేవుని వాక్యం కాదు. అందుకని నేను చెప్పినప్పుడు నా అభిప్రాయముగా ఉన్నప్పుడు అనేక మంది నేను నేర్చుకున్నాను. పాశ్చాత్య దేశంలో అనేక మంది భక్తులు పర్సనల్లీ అని అంటారు, అనగా వ్యక్తిగతంగా నేను ఇలా అనుకుంటున్నాను, నేను ఇలా భావిస్తున్నాను. నా భావన దేవుని మాట కాకపోవచ్చు, నా భావన నువ్వు భావించవలసిన అవసరం లేదు. కానీ దేవుని వాక్యంను మాత్రం దేవుడు ఏమి చెప్పుచున్నాడో దేవుని ఆత్మతో చెప్పినప్పుడు ఆ యొక్క వాస్తవాన్ని గ్రహించిన జ్ఞానము కూడా దేవుడే ఇస్తాడు. ఓకే, తండ్రి వలన ఒక ఆశీర్వాదం వస్తుంది, అది ఎంపిక. ఈ దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. రెండోది దత్తపుత్రుడుగా నిన్ను స్వీకరించుట, దత్తత్వం, అడాప్షన్. అడాప్ట్ అనేవారు తల్లిదండ్రులు చేసుకుంటారు. అలాగే దేవుడు దైవత్వము, పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో నశించిపోవలసిన మనకు పరిత్రాణం అనుగ్రహించి క్రీస్తు యేసు ద్వారా మనకు ఒక ఆశీర్వాదం ఇస్తున్నాడు. అది దత్తపుత్రులుగా మనం స్వీకరిస్తున్నాడు, అనగా దత్తత్వం మనకు అనుగ్రహిస్తున్నాడు. తండ్రి అయిన దేవుని వలన మనకి మొట్టమొదటి ఆయన ఎన్నుకొనుచున్నాడు, ఆయన ఎంపికై ఉన్నాము. రెండోది ఆయన దత్తత్వము పొందుచున్నాము.
ఆయనకి దత్తపుత్రులుగా మనల్ని దేవుడు అంగీకరిస్తున్నాడు. ఇది తండ్రే చేయగలడు. తండ్రే ఎన్నుకున్నాడు. ముందుకెళ్ళాక చూద్దాం ఎన్ని గురించి మాట్లాడడం నేను చెప్తాను. సో తండ్రే ఎన్నుకున్నాడు. తండ్రి వలన వచ్చుచున్న ఆశీర్వాదము, కానీ ఇది అందించేవాడు మాత్రము క్రీస్తే. దత్తపుత్రులుగా నీవు స్వీకరించబడుతున్నావు, కానీ దత్తపుత్రులుగా స్వీకరించబడడానికి మాధ్యమము క్రీస్తే. తర్వాత మూడో ఆశీర్వాదము విమోచన. పాపము నుండి, మరణం నుండి విమోచించుటకు తన యొక్క ప్రాణమును ఇచ్చి నీ యొక్క పాపమును ఆయన మీద తీసుకుని ఆయన నీతిమత్తముతో నిన్ను నింపి నిన్ను విమోచించినవాడు. ఇది కుమారుడైన యేసు వలన, అనగా యేసు మాధ్యమైనప్పటికీ ఆయన ఈ పని చేయవలసి ఉన్నది. విమోచించడానికి ఆయన నీ విమోచనకర్తగా రావాల్సి ఉండెను. అందుకే ఆయన శరీరధారి అయి మన మధ్యకు వచ్చి నివసించి మన నిమిత్తమై చనిపోయి మనకు విమోచన అనుగ్రహించాడు. విమోచన అనుగ్రహించిన వాడే మనల్ని క్షమించుచున్నాడు. క్రీస్తు వలన, క్రీస్తు రక్తము వలన, క్రీస్తు చేసిన ఆ త్యాగము వలన మనకి క్షమాపణ కలుగుచున్నది. అర్థమవుతుందా? మొట్టమొదటి ఎంపిక, రెండోది దత్తత్వము, మూడోది విమోచన, నాలుగోది క్షమాపణ. 3, 4 విమోచన, క్షమాపణ క్రీస్తు ద్వారా. ఐదోది ఎన్రిచ్డ్, స్వాస్థ్యముతో మనకి విస్తరింపజేయుచున్నాడు. తన స్వాస్థ్యముతో నింపుచున్నాడు, అత్యధికంగా విస్తరింపజేయుచున్నాడు. దేవుని స్వాస్థ్యం ఏంటి? నీవు తెలియకపోయినవన్నీ ఆయన స్వాస్థ్యమే. నీ గ్రహింపుకు అందని అనేకమైన విషయములు ఉన్నాయి, అదంతా ఆయన స్వాస్థ్యమైనది. ఆ స్వాస్థ్యముతో నిన్ను ఏం చేస్తున్నాడు? అభివృద్ధి చేస్తున్నాడు, నీకు నింపుతున్నాడు. ఇది కుమారుడు వలన నీకు జరుగుతుంది. ఆరోది ఎన్లైటన్డ్, అనగా జ్ఞానోదయం కలుగుతుంది. తన యొక్క జ్ఞానముతో, తన యొక్క బుద్ధితో మనకి జ్ఞానోదయం కలిగిస్తున్నాడు. క్రీస్తు యేసు ద్వారా జ్ఞానోదయం కలుగుతుంది. క్రీస్తు యేసు ద్వారా స్వాస్థ్యము పొందుటకు విస్తరింపబడుచున్నాము. క్రీస్తు యేసు ద్వారా క్షమించబడుచున్నాము. క్రీస్తు యేసు ద్వారా విమోచించబడుతున్నాము. తండ్రి ద్వారా దత్తపుత్రులుగా స్వీకరించబడుతున్నాము. తండ్రి ద్వారా ఆయన ఎన్నికై ఉన్నాము. ఇప్పుడు ఆఖరి 2 పరిశుద్ధాత్ముడు చేయి కార్యములు. పరిశుద్ధాత్ముని చేత ముద్రించబడుచున్నాము. ఆలోచించండి, పరిశుద్ధాత్మని యొక్క ముద్ర నీపై ఉన్నది. నీవు నమ్మవు, నువ్వు విశ్వసించి, నీకు తెలియదు. ఎందుకు తెలియదు అనగా నీకు తెలియదు నీవు ఎవరి చేత కొనబడి ఉన్నావో. నీవు యేసుని అంగీకరించినను తన చేసిన గొప్ప గొప్ప కార్యములు నీకు తెలియపరిస్తేనే తప్ప నీకు తెలియదు. పేతురు అంటాడు, నేను ఎవరిని అని అడిగినప్పుడు రకరకమైన మాటలు చెప్పారు అని అంటాడు. కొంతమంది యెషయా అన్నారు, కొంతమంది మోషే అన్నారు, కొంతమంది ఏలియా అన్నారు, కొంతమంది ఒక ప్రవక్త అన్నారు, కొంతమంది కేవలం మేరీ కుమారుడు అనగా అది చాలా బూత్ అయి ఉన్నది. అది చాలా అవమానమైన విషయం. ఎందుకనగా ఈస్టర్న్ కంట్రీస్లో, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో, మధ్యప్రాచ్య దేశాలలో, ఇన్ఫ్యాక్ట్ ప్రపంచం యావత్తు యాక్చువల్లీ చెప్పాలని కానీ చాలా అత్యధికంగా మధ్యప్రాచ్య దేశాలలో తండ్రి పేరుతో ఒకరిని సంబోధిస్తారు. ఎవరికైనా సర్నేమ్ అని అంటాం, మన తండ్రి పేరు మనకు వస్తుంది. తల్లి పేరుతో ఎవరికైనా సంబోధించారంటే అది చాలా అవమానమైన విషయం. మరియ కుమారుడు అని ఎందుకు అంటున్నారంటే ఎవరితో పోయి కన్నదో తెలియదు అనే మాట అది దాని అర్థం. సో అది చాలా అవమానమైన విషయం. సో కొంతమంది అలా అంటున్నారు అని చెప్తారు. సో 12 మంది శిష్యులకు అడుగుతాడు, మరి మీరేమంటున్నారు అని అంటాడు. 12 మందిలో 11 మంది 3.5 సంవత్సరాలు తిరుగుతున్నారు, వెంబడిస్తున్నారు, కానీ వీరొక్కరూ ఒక మాట చెప్పలేదు. ఒక్కరు కూడా వెంబడించిన శిష్యులు, అపోస్తులుగా అవ్వబోయే ఈ గొప్పవారు, వారికి ఆ విషయం అర్థం కాలేదు. బయట ఉన్నవారు కనీసం ప్రవక్తలు అన్నారు, యెషయా అన్నారు, దేవుడి నుంచి వచ్చిన వాడు అంటారు, ఒక ప్రవక్త అన్నారు, కనీసం ఏదో ఒకటి చెప్పాలి కదా. కానీ వాళ్ళలో ఒక్కడు మాత్రమే లెగిసి చెప్తాడు, నీవు క్రీస్తువి అని. సో వెంటనే యేసు అంటాడు, ఇది తండ్రి వలన నీకు తెలియపరచబడింది. తండ్రి తెలియపరచబడకపోతే నీకు తెలియపరచబడలేదు. అనగా 12 మందిలో ఒకనికి తండ్రి జ్ఞానము కలిగించి, ఎన్లైటన్ కలిగించి అనుగ్రహించాడు. సో ఆ ఎన్లైట్మెంట్, ఆ జ్ఞానము మనకి లేనందుకు
మనము క్రీస్తుని వెంబడించి వారం అయి ఉన్నప్పటికీ ఆయనతో వారే విధంగా అయితే అనేక రకమైన అద్భుతములు చేశారు, చూశారు, ఆయనతో ఉన్నారు, ఆయన దగ్గర నేర్చుకున్నారు, కానీ ఆయన ఏమైనాడో తెలియదు. కనుక అలాగే క్రైస్తవంలో ఉంటూ, క్రైస్తవులుగా ఉంటూ మనము దేవుని అంగీకరించి సహవాసంలో ఉంటూ దేవుని భయముతో, భక్తితో దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పటికీ మనకు తెలియని విషయంలో అనేకమైన ఉంటాయి. అవి తెలియాలంటే దేవుని ఆత్మే అప్పుడైతే తండ్రి వలన అనుగ్రహించబడ్డది, కానీ తర్వాత పరిశుద్ధాత్మని వలన అనుగ్రహించబడుతుందని యేసుప్రభువు చెప్తాడు. సో దేవుని ఆత్మ ద్వారా తెలియపరచబడినప్పుడు నీకు ఈ విషయం తెలుస్తాయి. ఏ విషయము? పరిశుద్ధాత్మని చేత. పరిశుద్ధాత్మని యొక్క ముద్ర ప్రతి క్రైస్తవుడు కలిగి ఉన్నాడని. నీవు ఈరోజు దేవుళ్ళో ఉన్నను లేకపోయినను ఆయన ముద్ర నీ మీద తుడపబడలేదు. నీవు ఈరోజు దేవుణ్ణి తిరస్కరించి దేవునితో సహవాసము లేకుండా బయటికి వెళ్ళి లోకంలో పడి లోకమైన అనేక రకమైన అలవాటులకి బానిసడుగా ఉండి దేవునితో దూరం ఉన్నప్పటికీ ఆయన ముద్ర నీ పైన ఉంటుంది. ఆయన నింపుదల నీలో లేకపోవచ్చు, కానీ ఆయన ముద్ర ఒక్కసారి ముద్రించాడంటే ఆ ముద్ర ఎప్పుడు నీ పైన ఉంటుంది. ఈ విషయం మనకెందుకు తెలియదు? ఎందుకనగా దేవుని ఆత్మ మనకి తెలియపరుస్తుంటుంది. అనగా దేవుడు పరిపూర్ణత కలుగుటకు సంఘములో దేవుని ఆత్మ వచ్చి అనేక రకమైన మీ యొక్క లోకంలో మీ లోకల్గా ఉన్న మీ పాస్టర్ల వలన కొంత జ్ఞానము, అప్పుడప్పుడు వచ్చిన సువార్తికుల వలన కొంత జ్ఞానము, ఆ ప్రవక్తల వలన కొంత జ్ఞానము, అపోస్తులుగా వచ్చి దేవుని యొక్క ప్రతినిధులుగా వచ్చిన వారి వలన కొంత జ్ఞానము, మీ పాస్టర్లే మీకు వారి బోధకులుగా మీకు బోధించవలసి ఉన్నది. ఇటువంటి బైబిల్ స్టడీస్ చేయాలి. ఇప్పుడు ఏ విధంగా అయితే మా చర్చ్లో నేను పాస్టర్ను అలాగే. అంతేకాకుండా దేవుడు తన సంఘము, ఇప్పుడు మనమందరము దేవుని సంఘమై ఉన్నాం. నువ్వు ఏ డినామినేషన్ చెందిన వాడమైనను, నేనంటే నీకు ఇష్టం ఉన్నను, నీవంటే నాకు ఇష్టం లేకపోయినాను, మనమందరం ఒకటే సంఘం. దేవునికి అనేక సంఘములు లేవు. మనము లోకల్గా మన యొక్క అడ్రస్కి మన పేరు పెట్టుకుంటున్నాము, కానీ దేవుని దృష్టిలో అందరూ ఒకటే సంఘము. సో ఈ సంఘము యావత్తు పరిపూర్ణత కలగాలంటే లోకల్గా ఒకరితో నీకు బోధించబడుచున్నప్పటికీ నాలాంటి వానితో ఈరోజున్న సాంకేతిక వలన అనేక రకమైన దేవుని యొక్క మాటలను గ్రహించుటకు, నేర్చుకున్నటకు దేవుడు ఈ యొక్క టెక్నాలజీని ఉపయోగిస్తున్నాడు. ఇదే టెక్నాలజీని దురాత్మ తీసుకెళ్ళి నిన్ను దేవుని నుంచి దూరం చేయగలడు. ఇదే టెక్నాలజీతో దేవునితో నువ్వు చేరికవ్వగలవు. అనగా దేవుడు తన సంఘంను పరిపూర్ణతలకు తెచ్చుటకు, తన పరిపూర్ణతతో నింపుటకు దేవుడు అనేక రకమైన పాస్టర్లతో, సేవకులతో, అపోస్తులతో, ప్రవక్తలతో, బోధకులతో పరిపూర్ణత సంఘంలో కలిగించుటకు దేవుడు ఈ విషయాన్ని బోధిస్తుంటాడు. సో ప్రతి క్రైస్తవుడు దేవుని రక్తము చేత కొనబడిన ప్రతి వాని పట్ల పరిశుద్ధాత్మ ముద్ర కలదు. ఇది పరిశుద్ధాత్ముడు ముద్రించినది. అంతేకాకుండా ఇంకొక ఆఖరి ఆశీర్వాదం పరిశుద్ధాత్మ వచ్చేది ఏందనగా, ఆయన ఒక డౌన్ పేమెంట్, ఒక గ్యారంటీ అయి ఉన్నాడు. అనగా మనం ఏ విధంగా అయితే ఏదైనా సామాను కొనడానికి డౌన్ పేమెంట్ ఇస్తాము, డౌన్ పేమెంట్ ఇచ్చిన అర్థం ఏంటి? మిగతావన్నీ ఇస్తామని. అలాగే పరిశుద్ధాత్ముడు మనకి ఒక డౌన్ పేమెంట్గా ఇవ్వబడిన ఒక ఆశీర్వాదం. సో ఈ 8 ఆశీర్వాదములు మనము కాలక్రమంలో నేర్చుకుంటాం. మొట్టమొదటిది ఏంటి? దేవుని యొక్క ఎన్నికై ఉన్నాము. దేవుడు మనకి ఎన్నుకున్నాడు, ఆయన ఎంపికై ఉన్నాము. రెండోది దత్తపుత్రులుగా ఉంటున్నాము. ఆయన మనలను దత్తత్వము తీసుకుని ఉన్నాడు. ఇది తండ్రి వలన వచ్చిన ఆశీర్వాదములు, ఎంపిక మరియు దత్తత్వము. కుమారుడు వలన వచ్చినది మొట్టమొదటిది విమోచన, రెండోది క్షమాపణ, మూడోది తన స్వాస్థ్యముతో నింపుదల, నాలుగోది జ్ఞానోదయం కలిగించుట. కుమారుడు వలన redemption, forgiveness, enriched with inheritance and enlightened. Through God the Father, we are chosen, we are adopted. God the Father has chosen us and adopted us. తండ్రి అయిన దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. తండ్రి అయిన దేవుడు మనల్ని దత్తపుత్రునిగా స్వీకరిస్తున్నాడు. కుమారుడైన దేవుడు మనల్ని విమోచన కలిగింపజేస్తున్నాడు. కుమారుడైన దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు. కుమారుడైన దేవుడు మనకి తన స్వాస్థ్యముతో విస్తరింపజేస్తున్నాడు. కుమారుడైన దేవుడు మనకి జ్ఞానోదయం కలిగిస్తున్నాడు. పరిశుద్ధాత్ముని వలన మనం ముద్రించబడుచున్నాము. పరిశుద్ధాత్ముడు ఒక గ్యారంటీగా మనకి ఇవ్వబడుచున్నాడు. ఈ 8 ఆశీర్వాదములు మనము వచ్చే వారం నుంచి దానికి లోతుగా ఒక్కొక్కటి మెల్లమెల్లగా తెలుసుకుందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు స్తోత్రములు. ఘనుడవు, మహాఘనుడవు, దేవుడవు, గొప్ప దేవుడవు. ప్రభువా, జ్ఞానము లేని నేను నీ యొక్క వాక్యంని బోధించుటకు ఎటువంటి అర్హత లేని వాడు, గాడిద నోటితో మాట్లాడించిన వాడువు, సర్వజీవులలో శ్రేష్టముగా ఉన్న నాతో
నీ రక్తము ఇచ్చి నీ ఆత్మతో నింపి నేడు నీ ప్రజలకు అందింపజేయుచున్న ఈ యొక్క మాటలను వారి జీవితంలో అవి ఆశీర్వాదకరముగాను వారి పరిపూర్ణత చెందులాగున ప్రతి వాణిలో, ప్రతి ఒక్క సేవకునిలో, ప్రతి పాస్టర్లో నాయనా, ప్రతి వాణిలో నీ యొక్క ఆత్మ పని చేయులాగున నీవు ఈ యొక్క వర్తమానంని ఈ యొక్క బృందము నాయనా, మా మీడియా బృందం అందింపజేయుచుండగా అనేకులు దేవుని యొక్క మాటలను తెలుసుకుని దేవుని యొక్క ఆశీర్వాదం పొందులాగున చూపమని ప్రార్థన చేయుచున్నాము. నాకు తెలుగు భాష నాకు రానప్పటికీ నేను నాయనా మరి అనేక మంది తెలుగులో ఉన్న వారికి నాయనా మేలు కలుగుటకు నాకు వచ్చి రాని భాషలో మాట్లాడుచుండగా తప్పిదములున్నను నీవు దాన్ని సరిచేసి నాయనా నా భాషని, నా సాహిత్యంని చూడక నేను చెప్పుచున్న మాటలను వారు గ్రహించులాగున వారికి నీ జ్ఞానోదయంతో నింపమని, పరిపూర్ణతలో నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.